హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. సైకాలజీలో చూసుకున్నట్లయితే మనకు ప్రజ్ఞకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగిందండి. ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞ రకాలకు సంబంధించి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ పొదుపు గణనకు సంబంధించి క్వశ్చన్ మనకు ఇది ప్రాబ్లమేటిక్గా అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ శాస్త్రవేత్తలు గ్రంథాలు ఇచ్చేసి దానికి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్రీడలకి సంబంధించిన క్వశ్చన్ అండి. సంసర్గ క్రీడ, ఏకాంతర క్రీడ ఇవి ఉన్నాయి కదా. సో ఈ క్రీడా రకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ అభ్యాసన వక్రరేఖలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అభ్యాసన వక్రరేఖలు వచ్చేసి మనకు ప్రతి సెషన్లో కూడా బిట్ అయితే వస్తుందండి. సో దీనికి సంబంధించి అభ్యాసన వక్రరేఖల గురించి వచ్చేసి మనకు ప్రతి ఒక్క సెషన్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉన్నారు. సో దానిలో భాగంగా అసలు అభ్యాసన వక్రరేఖల గురించి చూద్దామండి. అభ్యాసన వక్రరేఖలు పురోగతిని సూచించే వక్రరేఖలను అభ్యాసన వక్రరేఖలు అంటారు. సో దీంట్లో వచ్చేసి మనకు మొత్తం 3 అయితే ఉన్నాయండి. అవి ఏంటివి అంటే ఆరోహణ వక్రరేఖలు, అవరోహణ వక్రరేఖలు, నెక్స్ట్ ఎస్ ఆకారపు వక్రరేఖలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆరోహణ అభ్యాసన వక్రరేఖ అంటే మనకి ఇలా స్ట్రైట్గా ఉంటుందండి లైన్. సో దీని అర్థం ఏంటంటే పురోగమన దిశలో ఉంటుంది. ఆరోహణ అభ్యాసన వక్రరేఖల్లో మన అభ్యాసనం అనేది పురోగమన దిశలో ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యాసనము, వారు కనబరిచే ఒప్పుల సంఖ్య, నిష్పాదన లేదా దక్షత క్రమేణా పెరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు పోను చేయటం, అన్ని పనులు కూడా కరెక్ట్గా చేయడం జరుగుతుంది దేంట్లో ఆరోహణ అభ్యాసన వక్రరేఖలో. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అవరోహణ అభ్యాసన వక్రరేఖ అండి. దీంట్లో అభ్యాసన వక్రరేఖ తిరోగమనంలో ఉంటుంది. ఇక్కడ మనకు చూపించారు కదా, తిరోగమన రూపంలో ఉంటుందండి. దీంట్లో చూసుకున్నట్లయితే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యాసనం, వారు కనబరిచే తప్పుల సంఖ్య, నిష్పాదన లేదా దక్షత క్రమేణా తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్ ఆకారపు అభ్యాసన వక్రరేఖలండి. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు అభ్యాసన అంశాలు తొలిత కఠినంగా, అంటే ఇక్కడ మనకు ఎస్ ఆకారంలోనే ఉంటాయండి అభ్యాసన వక్రరేఖల్లో. దీంట్లో అభ్యాసన అంశాలు తొలిత కఠినంగా ఉంటుంది, తర్వాత మెల్లగా సులభతరంగా, మరలా కఠినంగా ఉన్నప్పుడు మనకు ఎస్ ఆకారపు అభ్యాసన వక్రరేఖలు అనేటివి ఏర్పడతాయి. సో చూసారు కదా, ఇవి 3 రకాల అభ్యాసన వక్రరేఖలండి. నెక్స్ట్ లాక్షణిక అభ్యాసన వక్రరేఖలు. దీంట్లో వచ్చేసి మొత్తం మనకు 4 అయితే ఉన్నాయండి. సో అవేంటి అంటే ప్రారంభ స్ఫూర్తి. అభ్యసనంలో మొట్టమొదట స్ఫూర్తి అనేది ఉంటుందండి. అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. అభ్యసనం వచ్చేసి మనకు ఫస్ట్ చాలా వేగంగా జరుగుతుందండి. ఈ విధంగా జరుగుతుంది అభ్యసనం అనేది. తర్వాత ప్రారంభ స్ఫూర్తి తర్వాత అభ్యసనము కొంత మందకోడిగా జరుగుతుంది. అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు లేదా ఎగుడు దిగుడులు కనిపిస్తాయి. సో మనకు చాంచల్య దశలో చూసుకున్నట్లయితే అభ్యసనంలో ఎగుడు దిగుడులు అనేటివి కనిపిస్తూ ఉంటాయండి. సో చాంచల్య దశలో మనకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పీఠభూమి దశ. పీఠభూమి దశ అభ్యసన ప్రక్రియలో కీలకమైన దశ అండి. ఈ దశలో అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది. వ్యక్తి తన అభ్యసన వేగంలో ఏమాత్రం అభివృద్ధి చూపించలేకపోతాడనమాట. సో పీఠభూమి దశలో అంటే మొత్తం మనకు స్ట్రైట్ లైన్గా ఉంటుందండి. పీఠభూమి దశ సంబంధించి శ్రమించడము అనేది మనకు దేనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. శ్రమించడము అనేది మనకు దేనికి సంబంధించింది. సో ఎరిక్సన్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. ఎరిక్సన్ దశలలో ఉండేటటువంటి క్లిష్టత, సందిగ్ధత ఇవన్నీ కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ గురించి ఎన్ఈపి, ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కమిటీలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క సెషన్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుందండి. ఎన్సిఎఫ్ 2005కు సంబంధించి కానీ, ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అంటే మనకు పునాది దశ, ఇవి దశలు ఉన్నాయి కదండి, ఈ దశలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ సంఘర్షణకు సంబంధించి పరిహార దానికి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మందబుద్ధికి సంబంధించి వీళ్ళ యొక్క ప్రజ్ఞ లబ్ధి అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రజ్ఞ లబ్ధి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించి కూడా స్క్రీన్ షాట్ అయితే నేను ఇక్కడ పెడతాను. ఎవరికి ఎంత ప్రజ్ఞ ఉండాలి అనేసి ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ దశలు వరుస క్రమం అడిగారు. అంటే మనకు ప్రాగ్భాష దశ, శైశవ దశ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి దశలకు సంబంధించి వాటి యొక్క వరుస క్రమాన్ని అయితే అడగడం జరిగింది.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్బర్గ్ నైతిక వికాసం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి ప్రతి సెషన్లో కూడా క్వశ్చన్ అయితే వస్తుంది. మనకు దాంట్లో ఉండేటటువంటి 6 స్థాయిలు కూడా నేర్చుకోవాలండి. ఉత్తర సాంప్రదాయ స్థాయి, మనకు సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయక స్థాయి ఉన్నాయి కదా. సో వాటిల్లో కంపల్సరీ మనకు ఉండేటటువంటి 6 స్థాయిలు నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ వికాస నియమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ప్రతి సెషన్లో 2 మార్క్స్ అయితే మనకు వస్తుంది. వికాసం ప్రాగుప్తీకరించలేము, వికాసం క్రమానుగతమైనది, ఇవి కంపల్సరీ నేర్చుకోండి. 9 10 ఉన్నాయి, కంపల్సరీ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి మనకు దానికి అంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చేసి దాంట్లో మనము ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయడము, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడము, ఇలా వర్గమూలాలను కనుగొనడము, ఇలా క్వశ్చన్ అయితే అడిగారండి. నెక్స్ట్ త్రిభుజ ధర్మాలకు సంబంధించి మనకు త్రిభుజంలో ఉండేటటువంటివి త్రిభుజానికి సంబంధించి కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మధ్యగతము బహుళకం అండి, కంపల్సరీ అడుగుతున్నారు. ఒక దత్తాంశం ఇచ్చేసి దాంట్లో మధ్యగతాన్ని కనుక్కోమనడం కానీ లేకపోతే బహుళకం కనుగొనడం కానీ కంపల్సరీ అడుగుతున్నారు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనకు క్లారిటీగా తెలీదు. సో ఎవరైతే ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాశారో మీకు ఏమైనా గుర్తుంటే క్వశ్చన్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సగటు వ్యాప్తికి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా అడిగారు. నెక్స్ట్ స్తూపాలకు సంబంధించి క్వశ్చన్ అడిగారండి. స్తూపం మన కాన్సెప్ట్ ఉంది కదా, సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ సమచతుర్భుజం యొక్క కాన్సెప్ట్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ చక్రవడ్డీ కారణాంకాలకు సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అయితే అడిగారండి మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ సంపూరక కోణాలకు సంబంధించి కూడా మనల్ని క్వశ్చన్ అయితే అడిగారు మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనకు రిపీట్ అవుతూనే ఉంది. సో మనకు అన్నీ చాలా వరకు వచ్చేసి అప్లికేషన్ టైప్లో వచ్చినప్పటికీ ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకు ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అంటే మనకు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయో సో అదే విధంగా ఉందండి. అంత కష్టంగా అయితే లేదు. ఇంగ్లీష్ వరకు అంటే ఎక్కువ అప్లికేషన్ టైప్ అడగట్లేదు, నార్మల్గానే అడుగుతూ ఉన్నారు. సో మిగిలినవి వచ్చేసి కొంచెం అప్లికేషన్ టైప్లోనే అడుగుతూ ఉన్నారండి. మ్యాథ్స్కి సంబంధించి కానీ తెలుగుకి సంబంధించి సైకాలజీకి సంబంధించి కొంచెం అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ మాత్రమే అడుగుతున్నారు. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ కనుక్కోవడము, నెక్స్ట్ ప్రపోజిషన్స్కి సంబంధించి పాసివ్ వాయిస్లోకి ఇచ్చినటువంటి సెంటెన్స్ మార్చటం కానివ్వండి, నెక్స్ట్ సైలెంట్ లెటర్ ఏది, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది అనేసి మనల్ని అడుగుతున్నారనమాట సెంటెన్స్లో. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సా లేకపోతే డిక్లరేటివ్ సెంటెన్సా ఈ విధంగా అడుగుతూ ఉన్నారండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ ఇంగ్లీష్ పేపర్ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఇంగ్లీష్ పేపర్లో ఏ టాపిక్స్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే అడుగుతున్నారు. ఒకసారి ఆ ప్యాటర్న్ వచ్చేసి చూసుకొని వెళ్ళండి, ఆ టాపిక్స్ మీద కూడా ఫోకస్ చేసుకొని వెళ్ళండి. ఇంగ్లీష్ దాదాపు మీరు 20 అబోవ్ స్కోర్ చేయొచ్చండి. ఎవరైతే ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళు కూడా 20 అబోవ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనకు పేపర్స్ ఉన్నాయి కదండి 2024 టెట్లో జరిగినటువంటివి. సో దాంట్లో మనకు ఏ ప్యాటర్న్స్ ఏ టాపిక్స్ అడిగారో సేమ్ యాజ్ యూజువల్ అవే టాపిక్స్ అడుగుతున్నారండి. సో ఒక్కసారి ఒక 2 పేపర్స్ అన్న మీరు చేసుకొని వెళ్ళండి. మొత్తం అదే ప్యాటర్న్లో అయితే మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ కూడా ఈజీగా అయితే మీరు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ సైన్స్లో చూసుకున్నట్లయితే మెడ దగ్గర ఉండేటటువంటి గ్రంథి ఏది అనేసి అడిగారు. సో థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ కుదురు పర్యాయపదం అడిగారు. ఉపమాలంకారానికి సంబంధించి నెక్స్ట్ గజల్ ప్రక్రియ గురించి కూడా అడిగారండి. పద్యం ఇచ్చి వరుస క్రమం, ఒక పద్యం ఏదైనా ఇచ్చి దాన్ని సరైన క్రమంలో మార్చమనడము. నెక్స్ట్ రక్తపీడనం కొలిచేది, మోనోపాజ్ ఏజ్. నెక్స్ట్ అలంకారము వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధి సంధికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. వృద్ధి సంధికి సంబంధించి. నెక్స్ట్ బుద్ధిహీనుడు విభక్తి అడిగారు. బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేత హీనుడు అండి, తృతీయ విభక్తి కింద వస్తుంది ఇది. నెక్స్ట్ ఎగరానికి సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డూ ఆర్ డై నినాదము,
పరివర్తన యథా పాఠం లెసన్స్ అంటే మనకు కొన్ని లెసన్స్ ఇచ్చేసి దీని యొక్క ప్రక్రియ ఏంటి, ఇది ఏ ప్రక్రియలో ఉంది అనేసి అడిగారండి. సో దాంట్లో ఈ 2 లెసన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అభ్యాసన వక్రరేఖలు. సో దీని గురించి ఇప్పుడు మనము క్లియర్గా చూద్దాము అభ్యాసన వక్రరేఖలకు సంబంధించి. నెక్స్ట్ మోరిసన్ నమూనాకి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనకి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్. మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ గుర్తుండి ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.